నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కౌడిపల్లి మండలం తునికిలో వెలిసిన నల్లపోచమ్మ జాతర ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో రంగారావు. జ్యోతిషం చెప్తామంటూ ఒంటరి మహిళలని టార్గెట్ చేసిన వ్యక్తి అరెస్ట్. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై హర్షం. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మునిగర్ప గ్రామంలో కెనాల్ పనులను పరిశీలించిన వంటేలు ప్రతాప్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలోనే 99% పనులు పూర్తి చేశామని వెల్లడి. మేడ్చల్ జిల్లా సూరారంలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏకత్వ 2025 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలాగే మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కల్పన వివాహ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా సురారంలో మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఏకత్వ 2025 వార్షికోత్సవ మరియు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కల్పన వివాహ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హీరోలు నితిన్, విజయ్ దేవరకొండతో పాటు రాబిన్ హుడ్ సినిమా యూనిట్ డైరెక్టర్ వెంకట్ కుడుముల, యాక్టర్ సుదర్శన్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో నితిన్ విచ్చేసి మల్లారెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. వేదిక మీద రాబిన్ హుడ్ సినిమా మే 28వ తేదీన రిలీజ్ సందర్భంగా టీజర్ ట్రైలర్ ప్రదర్శించారు. హీరో నితిన్ తో కలిసి మల్లారెడ్డి 2 స్టెప్పులు వేశారు. హీరో విజయ్ కొండతో మల్లారెడ్డి మాట్లాడుతూ అవకాశం ఇస్తే మీతో సినిమా తీస్తా అని అన్నారు. కాబట్టి హీరోన్ కాబట్టి అక్కడ జనాలు అరుస్తారు, క్లాప్స్ కొడతారు, అది కామనే. బట్ ఈ కాలేజ్ లో ఆల్రెడీ మీకు హీరో ఉన్నాడు మల్లారెడ్డి గారు. ఆయనను దాటి మీరు నాకు ఇంత వామ్గా ఇచ్చారంటే ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ అండి. అండ్ సార్ యు ఆర్ వెరీ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ చాలా మంది అండి, చాలా మందికి. మీ అందరికీ ప్రశ్న ఏంటంటే ఇంత మంచి కాలేజ్ హెడ్ ఉన్నాక మీకు ఇన్స్పిరేషన్ కి వేరే అక్కర్లేదు. ఇన్స్పిరేషన్ అండ్ గో టు గ్రేటర్ హైట్స్. మీ స్టూడెంట్స్ చెప్పేటంటే ఇది ఉంటుంది, ఈ డైలాగ్ చెప్తారు మహేష్ బాబు గారు. మీ ఏం 10th మైల్ అయితే ఏం 11th మైల్ అదే పాటించాడు. అందుకే సార్ వాళ్ళు ఈరోజు ఉన్నాడు. ఒక సంతోషం అనిపిస్తుంటది. అండ్ వన్ స్ట్రేంజ్ థింగ్ ఇస్ వెన్ ఐ కమ్ టు కాలేజెస్, ఇట్లా కాలేజెస్కి వచ్చి ఇట్లా మీరు నవ్వుతూ అరుస్తూ మీ ముఖాలు చూస్తుంటే అదొక ఇట్స్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఇట్ ఇస్ సో మచ్ జాయ్ టు సీ మీ స్టూడెంట్స్ అందరినీ చూస్తూ. ఒకప్పుడు మన లైఫ్ గుర్తొస్తుంటుంది, మీ ఫ్యూచర్ మీ ముందుంది. I love you all so much. This year I'm going to be spending a lot of time with students, and recently students from across time together and do things together. Undandi, happy undandi. 10 years back నేను 25 ఎవడే సుబ్రహ్మణ్యం అని నా సినిమా రిలీజ్ కుందండి. ఈ మంత్ 10 years. అప్పుడు ఫస్ట్ టైం అప్పుడు మీ కాలేజ్కి వచ్చినా లేదో గుర్తులేదు, కానీ కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ అలా తిరిగాను. కౌడిపల్లి మండలం తునికిలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ఈవో రంగారావు, ఆలయ పూజారులు శివప్ప, రాజేష్, విఘ్నేష్ పూర్ణ కుంభంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.
నల్లపోచమ్మ కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వచ్చే జాతర కల్లా ఆలయానికి మంజీర నీరు అందిస్తానని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి. నల్లపోచమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికిలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ఈవో రంగారావు, ఆలయ పూజారులు శివప్ప, రాజేష్, విఘ్నేష్ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రంగారావు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తునికి నల్లపోచమ్మ అంటే కోరిన కోరికలను తీర్చే దయగల తల్లి అని, అమ్మవారి కృపా కటాక్షం వలన రైతులంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రైతులపై తల్లి దయ ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మవారి దయతో ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చాలన్నారు. అలాగే నీటి ఎద్దడి లేకుండా వచ్చే జాతర కల్లా మంజీరా నీరును అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, మాజీ ఎంపీపీ రాజు నాయక్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్లు ఎల్లం, సాయాగౌడ్, సాయిలు, నాయకులు కొండలరెడ్డి, మాణిక్యారెడ్డి, అమర్ సింగ్, రాథోడ్, నరహరి, మహేందర్, కిరణ్ కుమార్, గుప్తా, శ్రీనివాస్, మహేష్ గౌడ్, శేఖర్, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఓం యోపాన్ పుష్పవేదాన్ పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పుష్పాన్ భవతి యా ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి యత్పర్షణ్యస్య భవామాయతనం ఆయతనవాన్ భవతి ఓం భూర్భువస్వః ప్రాణాయ వ్యానాయ ఉదానాయ సమానాయ స్వాహా ఓం హిరణ్యపాత్రం వధో మన తునికి నల్లపోచమ్మ అమ్మవారి యొక్క జాతరలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిన్న ఈ రోజు రేపెల్లి వరకు కూడా ఇక్కడ జాతర కార్యక్రమం కొనసాగింది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆర్భాటంగా మరి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి అమ్మవారిని ప్రార్థిస్తూ వాళ్ళ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని, ఇక్కడ రైతుల పంటలన్నీ కూడా మరి ఎండిపోకుండా కాపాడాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఆలయ కమిటీ, అదేవిధంగా వాళ్ళ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి నా దృష్టికి మంజీరా నీళ్లు కావాలి అని చెప్పేసి కోరడం జరిగింది. మరి అది మొన్ననే చెప్పిండ్రు. మళ్ళీ జాతర వరకు ఖచ్చితంగా ఇక్కడికి నీటికి ఇబ్బంది లేకుండా మరి మంచి నీళ్లు సరఫరా చేసే విధంగా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అమ్మవారిని కూడా మరి ప్రార్థిస్తా ఉన్నా. ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి నన్ను ప్రజా సమస్యలు తీర్చుట్లో తోడుండి ముందుకు నడిపియాలని, ప్రజా సమస్యలు తీర్చే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి అదే విధంగా ప్రభుత్వానికి కూడా సద్బుద్ధినిచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి జై నల్లపోచమ్మ తల్లికి, జై నల్లపోచమ్మ తల్లికి. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివార్లో గల శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం రోజున బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివార్లో గల శ్రీ నల్లపోచమ్మ ఆలయం వద్ద జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా బుధవారం రోజున బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించుకున్నారు. శివసత్తుల నాట్యాలతో బాజా భజంత్రీలతో బండ్ల ఊరేగింపు ఘనంగా జరుపుకున్నారు. బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో ఈవో రంగారావు, పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ వెంకటరెడ్డి, ఆలయ సిబ్బంది, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, గ్రామ పెద్దలు, చిన్నలు, మండల ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిజాంపేట మండల పరిధిలోని నగరం తండా గ్రామంలో ఎంపీటీసీ నిధులలో భాగంగా డ్రైనేజీ పనులను తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు ప్రారంభించారు. గ్రామంలో డ్రైనేజీ లేనందున 2,44,000 రూపాయల వ్యయంతో డ్రైనేజీ పనులను ప్రారంభించుకున్నామన్నారు. నిజాంపేట మండల పరిధిలోని నగరం తండా గ్రామంలో ఎంపీటీసీ నిధులతో భాగంగా డ్రైనేజీ పనులను తాజా మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్దిరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీ లేనందున 2,44,000 రూపాయల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభించామన్నారు. అలాగే ప్రాథమిక పాఠశాలకు అదనపు గది కొరకు భూమి పూజ చేపట్టామన్నారు. మండలాన్ని అభివృద్ధి బాటలో పయనించేందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కల్పన, రవి నాయక్, దేవేందర్ నాయక్, శంకర్, విఠల్, దేవేందర్, రాములు, రవి, లక్ష్మి, పిట్ల, మణి, గంగి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నగరం తండాలో మరి అంతర్గత రోడ్లో భాగంగా మరి ఈరోజు మరి సైడ్ డ్రైనేజీని మరి ప్రారంభించడం జరిగింది. మరి మండల పరిషత్ నుంచి 2,44,000 రూపాయలు మరి దానికి మంజూరు చేయడం జరిగింది. మరి అదేవిధంగా నగరం తండాలో అదనపు గది కోసం కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి గౌరవ ఎమ్మెల్యే మరి సహాయ సహకారంతోని ఆదేశానుసారము అభివృద్ధి మరి లక్ష్యంగా మరి మండలంతో పాటు మరి కాన్స్టిట్యూషన్ కూడా ముందుకున్నటువంటి వ్యక్తి మన యంగ్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారికి ఎల్లవేళలా మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా మరి వారి యొక్క సేవలు మన యొక్క మండలానికి ఇంకా అదనంగా ఇచ్చి మరి మా కాన్స్టిట్యూషన్లోనే మరి మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మేము ఈ సమావేశంగా కోరుతున్నాం. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఏబీవీపీ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాటర్న్ అందజేశారు. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇది చివరి దశ అని, విద్యార్థులంతా ఒత్తిడికి గురికాకుండా పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ఏబీవీపీ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాటర్న్ అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకులు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇది చివరి దశ అని, విద్యార్థులంతా ఒత్తిడికి గురికాకుండా పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాల తల్లిదండ్రులకు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పరీక్షా ప్యాడ్లకు సహకరించిన చల్మేటి నరేందర్ కు విద్యార్థుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు మహేందర్, ఉపాధ్యాయులు రమేష్, రవీందర్, సుచరిత రాణి, రోజా, నాయకులు సిద్ధరాం రెడ్డి, గేరిగంటి బాబు, అమర్, స్వామి, రితీష్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజాంపేట మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్యాడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులంతా 10వ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇది చివరి దశ. విద్యార్థులంతా ఇక్కడ ఇప్పుడు రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్లలో దృష్టిలో పెట్టుకొని విద్యార్థులంతా మంచిగా ప్రిపరేషన్ అయ్యి మంచిగా చదివి రాసి వాళ్ళ పేరెంట్స్కి చదువుతున్నటువంటి స్కూల్కి అదేవిధంగా మనకు చదువు చెప్పినటువంటి గురువులందరికీ మంచి పేరు తేవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క విద్యార్థికి ఆల్ ద బెస్ట్, మంచిగా చదివి మంచిగా రాయాల్సిందిగా కోరుకుంటున్నాము. జై హింద్, జై భారత్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వెనుకబడిన తరగతుల వారికి బీసీ డిక్లరేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, శివంపేట సొసైటీ చైర్మన్ వెంకట్రామరెడ్డి, యువ మండల అధ్యక్షులు మహేష్, వెల్దుర్తి టౌన్ అధ్యక్షుడు హౌస్ మల్లేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నంబూద్రి గుప్తా, శేఖర్ గౌడ్, దుర్గా గౌడ్, వెంకట్ రెడ్డి, గోగుల కిస్రయ్య, అశోక్, నరేందర్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కొంతమంది చేస్తారు డబ్బులతో దండుకున్న, కొంతమంది ఇదే బీసీ కులంలో ఉన్న డబ్బు సంపాదించుకునే వాళ్ళందరూ కూడా ఇదే బీసీ కులానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ అట్లాంటి వాళ్ళని కూడా భరతం పట్టండి. మీరు కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేస్తుందని చెప్పండి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మరి మన జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా చాలా ఏళ్ల నుంచి నాటుతున్నటువంటి విషయం
ఏది ఎస్సీ కేటగరైజేషన్, అక్కడ కూడా వివక్ష గురైరు. కొన్ని ఎస్సీ కులాల నుండి ఉప కులాలు ఉన్నాయి, దాంట్లో కూడా కొంతమంది వివక్ష గురైరు. వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఒక మహోన్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడ కూడా జరగలే. సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేసినప్పుడు కూడా ఎక్కడ పాస్ చేయలే, ఏ బిల్లు రాలే. అది కూడా తెలంగాణ ప్రభుత్వమే తీసుకొచ్చింది. ఇవాళ ఎస్సీ ఉప కులాలు ఎక్కడైతే ఉప కులాల్లో మరి అభివృద్ధికి నోచుకోలేని కులాలు చాలా ఉన్నాయి, వాళ్ళకు కూడా రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు కూడా ఫలితాలు అందే విధంగా చేస్తుంది. ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇది మనం చెప్పాల్సింది, ప్రజలకు చెప్పాల్సింది ఇది. మనం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని మండల కేంద్రంలో ఏదైతే గౌరవ రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మంత్రులకు పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ టిపిసిసి అధ్యక్షుడు ఆవుల రాజిరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు అంజనేయులు గారు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అందరికీ తెలుసు, ఏది చేసినా ఇచ్చిన మాట నిలబెట్టేదే కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కామారెడ్డి సభలో ఏదైతే డిక్లరేషన్ చేసిందో, ఏదైతే రాహుల్ గాంధీ ఆలోచన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే బీసీలకు 42% ఇస్తా అని చెప్పి దాన్ని అమలు చేయడం తీసుకొని మరి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఎందుకంటే ఈ రోజు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ప్రతి ఒక్కరు కూడా హర్షించదగ్గ విషయం. ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోలేనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిరో వాటన్నింటినీ కూడా తూచా చెప్పకుండా అన్ని అమలు చేసుకుంటూ ఒక్కొక్కటిగా వస్తున్నారు. మరియు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకున్నా గానీ మరి 100 మాటలు చెప్పి ఒక్కటి చెప్పి అవే మొత్తం ఊరంతా చూపి 10 ఊర్లో 100 ఊర్లకు చూపించిన ఘనత. తర్వాత మరి అనతి కాలంలోనే చెప్పిన మాట ప్రకారం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఏదైతే ప్రకటించారో దాని ప్రకారం కులగణన చేసి మరి 42% 42% రిజర్వేషన్ పెంచి అసెంబ్లీలో బిల్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఇచ్చిన మరుక్షణమే మరి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మొదటి రాష్ట్రంగా మన దగ్గర ఎస్సీ వర్గీకరణ కూడా చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కల్పించడానికి రాజీవ్ యువ వికాస్ కింద మరి ప్రతి నిరుద్యోగులకు ఆర్థిక సహాయం చేయడానికి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. మరి కానీ ఇవన్నీ ఓర్వలేని ప్రతిపక్షాలు వాళ్ళు 10 సంవత్సరాలలో ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ కులగణన మీద కానీ, ఎస్సీ వర్గీకరణ మీద కానీ, బీసీ 42% బిల్లు మీద కానీ తర్వాత అందరి సహకారంతో ఈరోజు బిల్లు పెట్టడం జరిగింది. ఆ రోజు రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత మాట తప్పకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఈరోజు మన బిల్లు ద్వారా తర్వాత ఈ పేద ప్రజానీకానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. భవ్య న్యూస్ లో షార్ట్ బ్రేక్. వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి. హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్. ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్, విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం, లగ్జరీ రూమ్స్, నేచర్ టచ్ తో అందమైన వసతులు, సుందరమైన గార్డెన్స్, ఎటు చూసినా పచ్చదనం, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, కుటుంబమంతా ఆనందించే సమయం, విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్. మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి. రుచికరమైన భోజనంతో రెస్టారెంట్. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి. వనం రిసార్ట్. ఒకసారి రండి, మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మునిగడప గ్రామంలోని పెండింగ్ లో ఉన్న కెనాల్ పనులను పరిశీలించారు గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ నుంచి మునిగడప చెరువు వరకు కాల్వలను 99% పనులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలంలోని మునిగడప గ్రామంలో పెండింగ్ లో ఉన్న కెనాల్ పనులను పరిశీలించారు గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రభుత్వం కొండపోచమ్మ సాగర్ నుంచి మునిగడప వరకు
కాలువ పనులను 99% పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. కేవలం 1% పనులుంటే 2 ప్యాచెస్ పనులు పెండింగ్ లో ఉన్నాయని, 40 నుంచి 50 గజాలు బ్రిడ్జి కట్టి కెనాల్ ను పూర్తి చేస్తే మునిగడప చెరువులకు నీళ్లు వచ్చి నిండుతాయన్నారు. మునిగడప చెరువు నింపితే గుల్లపల్లి, మందాపూర్, దౌలాపూర్, బస్వాపూర్, తిమ్మాపూర్, చాట్లపల్లి, వట్టిపల్లి 10 నుంచి 15 గ్రామాల చెరువులను నింపి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. చెరువులను నింపడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. దాదాపు ఈ కెనాల్ 4 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, చుట్టూ ఉన్న పంటలకు బోర్ల ద్వారా రైతులు సాగునీరు పంట పొలాలకు పాలించుకోవచ్చన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కెనాల్ పనులను 99% పూర్తి చేస్తే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1% పనులను కూడా చేయటం లేదని మండిపడ్డారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి రైతుల పొలాలను ఎండగడుతుందన్నారు. ఇరిగేషన్ ఈఎంసీకి మరియు ఎస్సీకి, డిఈకి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, ఫోన్ చేసినా, వినతి పత్రాలు అందజేసినా స్పందించడం లేదని తెలుపుతూ రైతులకు మాత్రం సాగునీరు వదలటం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించడానికి, గజ్వేల్ నియోజకవర్గ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ 2 ప్రాజెక్టులను నిర్మాణం చేసి కాలువను నిర్మాణం చేయడం జరిగిందన్నారు. ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోని దాదాపు 10 సంవత్సరాలలో 10,000 కోట్ల అభివృద్ధి సంక్షేమ పనులను ప్రజలకు అందించడం ఘనత కేసీఆర్దే అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి నిర్మాణాలు చేసి రైతాంగానికి సాగునీరు అందించారన్నారు. ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేశారన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, పరిపాలనా సౌలభ్యం కోసం ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ నిర్మాణం చేశారన్నారు. గజ్వేల్ పట్టణం చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణం చేశారన్నారు. తెలంగాణకి తలమానికంగా గజ్వేల్ కు మణిహారంలో, ములుగులో అగ్రికల్చర్ కళాశాల, ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఇంటికి నల్లాగా సురక్షితమైన త్రాగునీరు అందించారన్నారు. గజ్వేల్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అర్బన్ పార్కులు ఏర్పాటు చేశారని తెలిపారు. డబుల్ రోడ్ల నిర్మాణం చేశారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పనిగట్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీలపురం జిల్లా మాజీ అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఇటిక్యాల సర్పంచ్ శేఖర్, జగదేపూర్ ఎంపీటీసీ కొత్త కవిత శ్రీనివాస్ రెడ్డి, పీర్లపల్లి నుంచి మాజీ సర్పంచ్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సాగర్ నుండి మునిగడప చెరువు వరకు గత ప్రభుత్వం 99% పూర్తి చేసింది. 1% దాదాపు 40 నుంచి 50 గజాలు చిన్న ఒక బ్రిడ్జి కట్టి కెనాల్ కంప్లీట్ చేస్తే మునిగడప చెరువు నిండిపోతుంది. ఆ చెరువు నిండడం వల్ల గుళ్ళపల్లి, బస్వాపూర్, వట్టిపల్లి, దౌలాపూర్, గుళ్ళపల్లి, బల్జేగూడెం, చాట్లపల్లి, మందాపూర్, సాల్వాపూర్ దాదాపు 10 నుంచి 15 గ్రామాలకు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి ఈ ప్రాంతంలో ఉండే రైతాంగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా కెనాల్ దాదాపు 4 కిలోమీటర్ల కెనాల్ ఇది. ఈ కెనాల్ వెంట కూడా 2 పక్కల రైతులు దాదాపుగా కిలోమీటర్ వరకు పైప్ లైన్లు వేసుకొని నీళ్లు తీసుకెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నారు. అది ఇలాంటి కెనాల్ని గత ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తూ మెగా కృష్ణారెడ్డి గారు వదిలిపెట్టిపోయారు. దాన్ని మరి వెంటనే కంప్లీట్ చేయాలని ఈఎన్సీ హరిరామ్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. దీని ఈతో కూడా మాట్లాడినాం. ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పినా, ఎన్నిసార్లు వాళ్ళని కలిసినా కూడా స్పందన కరువైపోయింది. అంటే ఈ ప్రభుత్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే కొండపోచమ్మ సాగర్ కింద ఉండే కెనాలను కానీ, మల్లన్న సాగర్ కింద ఉండే కెనాలను కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఇరిగేషన్ ఆఫీస్ ఏదైతే గజ్వేల్లో ఉండేనో ఎస్సీ ఇరిగేషన్ ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి కొనగలిగి తీసుకెళ్ళారు. అంటే ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ నరసారెడ్డి గారు మన కలెక్టరేట్ నుండి రాజ్భవన్కి పాదయాత్ర పెట్టుకుండు. ఏమని కేసీఆర్ మీద ఏదో పనికిరాని మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను నరసారెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ధర్నా చేయాల్సి వస్తే, పాదయాత్ర చేయాల్సి వస్తే మీరు ఎక్కడి నుండి కలెక్టరేట్ నుంచి గాంధీ భవన్ చేయండి, లేకపోతే కలెక్టరేట్ నుంచి సెక్రటరియట్ చేయండి. చేస్తే ఇక్కడ 180 కోట్ల రూపాయలు గతంలో కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. ఈ పెండింగ్ కెనాల్స్ డబ్బులన్నీ కూడా శాంక్షన్ చేశారు. మరి ఈ పెండింగ్ కెనాల్స్ కంప్లీట్ కావాలి. 180 కోట్ల రూపాయలు రిటర్న్ మళ్ళీ శాంక్షన్ వచ్చి పెండింగ్ వర్కులు కంప్లీట్ కావాలి. అదే కాకుండా గజ్వేల్ నియోజకవర్గంలో ఒక 10,000 మంది రైతులకు
రైతు రుణమాఫీ కాలే. రుణమాఫీ కానటువంటి రైతుల కోసం కలిసి పనిచేస్తాం. మీరు రండి, మీతో నేను కూడా వస్తా, మీతో నేను కూడా వస్తాను. మా బీఆర్ఎస్ పార్టీ, మీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరం కలిసి కలెక్టరేట్ నుండి సెక్రటరియట్ రేవంత్ రెడ్డి దాకా పాదయాత్ర పెట్టుకుందాం. రేవంత్ రెడ్డి కనువిప్పు కలిగించేసి మన 180 కోట్ల రూపాయలు వచ్చే విధంగా, 10,000 మంది రైతులకి రైతు రుణమాఫీ జరిగే విధంగా, అదే కాకుండా ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్నటువంటి చాలా ఫంక్షన్ హాల్లు ఉన్నాయి, చాలా వర్కులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేస్తూ మిగిలిపోయిన వర్కులను కూడా క్యాన్సిల్ చేసిండ్రు. వాటిని అన్నింటిని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికోసం పాదయాత్ర చేద్దాం. నర్సారెడ్డి, మీరు ఎప్పుడంటే అప్పుడు మేము రావడానికి రెడీ ఉన్నాం. మరి మీ రేవంత్ రెడ్డి మీదికి యుద్ధానికి పోదాం. ప్రభుత్వం మీది పని. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో 10వ తరగతి వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల ప్రత్యేక అధికారి సాంబయ్య తెలిపారు. మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు కుకునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో 10వ తరగతి వార్షిక పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల ప్రత్యేక అధికారి సాంబయ్య తెలిపారు. మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు కుక్కునూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వెల్దుర్తి పాఠశాలలో 250 మంది, కుక్కునూరు పాఠశాలలో 159 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీ కెమెరాల నిఘాల మధ్య పరీక్షల నిర్వహణ కొనసాగుతుందని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినట్లు తెలిపారు. సకాలంలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. సాంబయ్య 10వ తరగతి పరీక్షలకు చీఫ్ సూపరింటెండెంట్ గా జడ్పీసీ కుక్కునందు నియామకమైనాను. రేపటి నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు గాను మనం ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మండల స్థాయిలో 2 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఒకటి జడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి, జడ్పీహెచ్ఎస్ కుక్కునూరు. ఈ 2 పరీక్షా కేంద్రాలకు గాను ఎంఈఓ గారి ఆధ్వర్యంలో పరీక్షా కేంద్రాల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మన మండలంలో మొత్తము 416 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇందులో జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తికి సంబంధించి 257 మంది, కుకునూరు సంబంధించి మొత్తం 159 మంది విద్యార్థులు హాజరు కావడానికి నమోదుగా చేసుకోవడం జరిగింది. మరి ఇందుకు గాను మన ఎంఈఓ గారి ఆధ్వర్యంలో మొత్తం పటిష్టంగా బందోబస్తు, తర్వాత పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు గాను రేపు జరగబోయే పరీక్షలకు ఒకే రోజు ముందు, అంటే ఈ రోజు అన్ని పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇన్విజిలేటర్లను పిలిపించి వారికి రేపటి పరీక్షకు అవగాహన కల్పించడం జరిగింది. రేపు ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలనేటువంటి అవగాహన జరిగింది. ఈరోజు పరీక్షా కేంద్రాల్లో ఉన్నటువంటి దాంట్లో విద్యార్థుల యొక్క హాల్ టికెట్లు రూమ్ వైజ్గా నెంబర్లు వేయించడం జరిగింది. అయితే రేపు జరగబోయేటువంటి పరీక్షల్లో విద్యార్థులు ఉదయం ఎగ్జామ్ 9:30 నుంచి 12 గంటల మధ్యన ఉంటుంది. కాబట్టి విద్యార్థులు 1 గంట ముందు తప్పకుండా హాజరు కావాలి. అంటే 8:30 వరకు విద్యార్థులు హాజరై వారి యొక్క ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి 1 గంట ముందుగా ఖచ్చితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 8:30కు వస్తే వారి యొక్క రూమ్ చూసుకోవచ్చు. ఆ రూమ్లో ఉన్నటువంటి వారు ఎక్కడైతే నమోదైనారో, ఎక్కడైతే హాల్ టికెట్ కేటాయించబడిందో అక్కడ చూసి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. మరియు ఎగ్జామ్ 9:30కి ప్రారంభం అవుతుంది. కాబట్టి 9:35కి వచ్చిన వారిని కూడా, అంటే 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారికి కూడా పరీక్షా కేంద్రానికి అనుమతి ఉంటుంది. మరి ఇవన్నీ విద్యార్థులు కూడా వచ్చేటప్పుడు టెన్షన్ పడకుండా, తర్వాత వచ్చిన తర్వాత కూడా టెన్షన్ పడకుండా విశ్వాసంతో ఎగ్జామ్ రాయాలి. ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లోకి విద్యార్థి ప్రవేశించిన తర్వాత వారికి ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ షీట్లో తర్వాత ఒకటి విద్యా సంవత్సరం ఉండే 24 పేజెస్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్ బుక్లెట్కు పంచ్ చేయబడి ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ 9:30కి ప్రారంభం కాగానే క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ పేపర్ను ఒక 15 నిమిషాలు విద్యార్థి చదివి దానిపైన ఏవైతే పరీక్షా పేపర్ ఇచ్చినారో ఆ పరీక్షా పేపర్లో ఏదైతే విద్యార్థికి సులభంగా రాయడానికి ఉంటుందో ఫస్ట్ అవి సులభంగా వచ్చినటువంటి వాటిని రాసి మిగతా వాటికి కొంచెం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ముందుగా వచ్చినటువంటి క్వశ్చన్లే తప్పకుండా అటెంప్ట్ చేసి మొత్తం రాయాల్సి ఉంటుంది. మరి అదే మాదిరిగా మన జిల్లా విద్యాశాఖ ఆదేశానుసారం కూడా మేము కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు పరీక్షా కేంద్రాలు జరగకుండా ఎంఈఓ గారికి ముందస్తు అనుమతిగా
ఒక లెటర్ కూడా రాసి ఇవ్వడం, తర్వాత పిహెచ్సి సిబ్బంది కూడా అనుమతి ఇక్కడికి పంపించాలని ఒక లెటర్ రాయడం జరిగింది. పోలీసు వారికి కూడా ఒక బందోబస్తు రోజు మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా క్వశ్చన్ మొత్తం పరీక్ష అయిపోయిన తర్వాత పరీక్షా పేపర్లు మొత్తం పంపించడానికి కూడా పోస్ట్ ఆఫీస్ వారికి కూడా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే ఏ రోజైతే ఎగ్జామ్స్ అయినాయో ఆ రోజు పేపర్లు తప్పకుండా మేము ఏదైతే అడ్రస్ ఇచ్చినారో ఆ అడ్రస్ ప్రకారం డైలీ రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. ఇవి మన చేస్తున్నటువంటి కార్యక్రమాలు సార్. అందుకే మీరు విద్యార్థులు కూడా టెన్షన్ పడకుండా ఖచ్చితంగా రాసి 10th పాస్ కావాలనేటువంటి మా యొక్క కోరిక. థ్యాంక్ యూ సార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత చట్టం తీసుకురావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అజ్జవారి మల్లేశం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం రేపు జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అజ్జవారి మల్లేశం డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం రేపు జరగనున్న మహాధర్నా జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, బీడీ కార్మికులకు జీవన భృతి, కనీస వేతనం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల అమలు కోసం రేపు నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక కర్షక సోదరులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల నాయకులు గౌరీ, హమాలీ యూనియన్ కార్మికుల సాయిలు, వెంకట్, సత్యం, బాబు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ప్రభుత్వం వెంటనే హమాలీ కార్మికులకు, అదే రకంగా బీడీ కార్మికులకు, ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది. గత ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది, మేము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు జీవన భృతి 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పిర్రు. హమాలీ కార్మికులకు ప్రతి మండల కేంద్రానికి ఒక హమాలీ కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఆటో డ్రైవర్లకు గ్రామానికి ఒక, పట్టణానికి ఒక ట్రాన్స్పోర్ట్ కార్మికుల, ఆటో కార్మికుల కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పిర్రు. ఇప్పటి వరకు దాని మీద ప్రభుత్వం యొక్క ఊసే లేదు. కేంద్ర ప్రభుత్వము లేబర్ కోడ్లు రద్దు చేయడం ద్వారా ఇప్పటికీ అసంఘటిత కార్మికుల కోసం ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. అదే రకంగా భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటికే ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు కూడా ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికులు, హమాలీ కార్మికులు, మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు, బీడీ కార్మికులకు మొత్తం అసంఘటిత రంగులకు వర్తించే విధంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసము రేపు ఇందిరా పార్క్ దగ్గర జరిగేటువంటి ధర్నాకు జిల్లా నుంచి అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని మరోసారి సిఐటి పిలుపునిస్తున్నది. జ్యోతిష్యం చెప్తామంటూ ఒంటరి మహిళలను మచ్చిక చేసుకుని లొంగబర్చుకుని మహిళలకు మాయమాటలతో నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జ్యోతిష్యం చెప్తామంటూ ఒంటరి మహిళలను మచ్చిక చేసుకుని లొంగబర్చుకుని మహిళలకు మాయమాటలతో నమ్మించి మోసం చేసిన యువకుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం రోజున మెదక్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా వారిని నమ్మించి మోసం చేసే జ్యోతిష్యుడు ఈయన. స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వేములవాడ మండలం అనుపురం గ్రామానికి చెందిన వ్యక్తి జ్యోతిషం చెప్తామంటూ తిరుగుతూ ఒంటరి మహిళలను పరిచయం చేసుకుని మాయమాటలు చెప్పి పూజా కార్యక్రమాలు చేసి వారికి మత్తు ఇచ్చి లొంగబర్చుకునేవారని తెలిపారు. తర్వాత వీడియో చూపించి డబ్బులు తీసుకునేవారని చెప్పారు. వ్యక్తి దగ్గర యాపిల్ మొబైల్, బైక్, పంచాంగం పుస్తకం, చంద్రకోల్ గోల్డ్ పేపర్స్, కళ్ళకు కట్టే గజ్జెలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యక్తి ఎక్కువగా మెదక్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాలో ఎక్కువగా మోసపోయారని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మాకు మా ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో బాగోలేకపోయినా, తర్వాత ఎవరికైనా మంత్రాలు చేస్తే మంచిగా ఈ విధంగా పూజలు చేసి తగ్గిస్తానని తిరుక్కుంటూ కొంతమంది మహిళలని పూజల పేరుతోటి లొంగ తీసుకొని వాళ్ళని హెరాస్మెంట్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వచ్చింది. అట్టి సమాచారం అందుకొని ఇన్ఫర్మేషన్ మీద ఒక వ్యక్తిని మేము పట్టుకున్నాము. ఆయన పేరు బొమ్మెల బాపు స్వామి, ఎలియాస్ శివస్వామి, తండ్రి దుర్గయ్య,
27 years. కులం బుడగ జంగం. ఈయనది అనుపురం గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇట్లా జ్యోతిషం పేరుతోటి, ఇళ్లలో పూజలు చేసే పేరుతోటి వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు జల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్సువల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అంతే, చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిన్న ఆయన దగ్గర సామాను, సెల్ ఫోన్లు అన్నీ కూడా పరీక్షించి చూడగా అన్ని వీడియోస్ ఉన్నాయి దాంట్లో. ఇది గత 2 సంవత్సరాల నుంచి వివిధ ఏరియాలో నడిచింది. ఇట్లాంటి వ్యక్తిని పట్టుకొని ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. కొన్ని వివరాలు మీకు చెప్పలేను నేను, అవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తాం మేము. తర్వాత మెదక్లో, సంగారెడ్డిలో, తర్వాత వరంగల్ జిల్లాలో చేసినట్టుగా కొంత సమాచారం ఉంది. అంటే పైసలు కొంతమంది దగ్గర డిఫరెంట్ లక్షల్లో తీసుకున్నాడు, కొంతమంది దగ్గర వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు చెప్పడానికి. ఎందుకంటే పరువు పోద్దని కొంతమంది రారు. ఇది తీసుకోమని. ఓకే, మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విజ్ఞప్తి. చాలామంది ఈ మంత్రాలు అనే నెపంతో, చేతబడి చేశారనే నెపంతో వాళ్ళని బాగు చేస్తామని వచ్చి ఆరోగ్యం బాగలేకపోయినా కూడా మీ ఇంట్లో మంత్రాలు చేసినారు, అవన్నీ కూడా మేము మంత్రాల ద్వారానే వాటన్నిటి పోగొడతామని మోసం చేస్తున్నారు. ఇట్లాంటివి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీగా మాకు తెలియజేయాలి. కానీ అందరూ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ మంత్రాలతోటి ఆరోగ్యం బాగుపడు, మంత్రాలతోటి ఆరోగ్యం చెడిపోవడం అనేది ఉండదు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీస్ కానీ మాకు 100 డైల్ కానీ కాల్ చేసి పట్టియాలని కోరుతున్నాను. విద్యార్థులలో కంటి చూపు లోపాలని ముందుగా గుర్తించి మెరుగైన చికిత్స అందేలా ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం సంగారెడ్డి శాంతినగర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులలో కంటి చూపు లోపాలని ముందుగా గుర్తించి మెరుగైన చికిత్సలు అందేలా ప్రభుత్వం ఉచిత కంటి పరీక్షలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం సంగారెడ్డి శాంతినగర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే రెసిడెన్షియల్ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆర్బీఎస్కే కార్యక్రమం కింద దృష్టిలోపం ఉన్న పిల్లలకు కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కళ్లద్దాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్ణీత లక్ష్యం నిర్ధారించుకొని చదవాలన్నారు. విద్యార్థులు మొబైల్, ట్యాబ్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పై ఎక్కువ సమయం కేటాయించడంతో విద్యార్థులలో కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, వాటి నివారణకు జిల్లాలో సంవత్సరంలో 2024లో రెసిడెన్షియల్ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో 9 టీంల ద్వారా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పిల్లలను కంటి పరీక్షలు చేపట్టి దృష్టి లోపాన్ని గుర్తించి నాణ్యమైన కంటి అద్దాలను అందిస్తున్నామని, పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి సారించి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిని జ్యోతి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడెంట్స్ అందరికీ కూడా ఐ స్క్రీనింగ్ అన్నది చేపట్టి ఎవరికైతే సైట్ లో డిఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మేషన్ చేసుకొని ఈ స్పెక్టికల్స్ అన్నవి ఇవ్వడం జరుగుతుంది. సో మన స్కూల్లో మొత్తం 26 స్టూడెంట్స్కి స్పెక్టికల్స్ ఇస్తున్నాము. సో ఇవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి బాగా చదువుకోవాలి. ఎగ్జామ్స్ ఉన్నాయనే ఉద్దేశంతో త్వరగా ముందే మీకు ఈ స్పెక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది. ఎగ్జామ్ టైం కాబట్టి ఎవరు కూడా స్ట్రెస్ ఎటువంటివి తీసుకోకుండా ప్రశాంతంగా చదువుకోవాలి. బాగా ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. ఇది బాగుంటేనే సైట్ ఆరోగ్యం అంతా బాగుంటేనే మీరు బాగా చదువుతారు. కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలని కోరుతూ సెలవు తీసుకుంటారు.
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలేకల్ పారిశ్రామిక వాడలో ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 205 గ్రాముల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలేకల్ పారిశ్రామిక వాడలో ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న సర్కార్ పార్దు అనే వ్యక్తిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ మెదక్ జిల్లా బృందం ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకుని 205 గ్రాముల గంజాయితో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ గోపాల్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు పారిశ్రామిక వాడలో తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని తనిఖీ చేయగా 205 గ్రాముల గంజాయి దొరికిందన్నారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ బాలయ్య, హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, ఎల్లయ్య, కానిస్టేబుల్ రాజు, నరేష్, రవి, హరీష్, నవీన్లు పాల్గొన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు మేము మా సిబ్బందితో కలిసి కాళ్ళకల్ గ్రామానికి నేషనల్ హైవే పక్కన ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక అనుమానాస్పదం పైన ఒక వ్యక్తి అక్కడ బైక్ పైన నిలబడి ఉండెను. మేము మా సిబ్బందితో కలిసి అతని చుట్టుముట్టి పట్టుకొని అతని బైక్ మీద ఉన్న కవర్ను విప్పి చూడగా అందులో దాదాపుగా 200 గ్రాముల వరకు గంజాయి కలిగి ఉన్నది. అట్టి బైక్ను మేము పట్టుకొని గంజాయి సీజ్ చేసి గంజాయి కలిగి ఉండుట, అమ్ముట నేరమని, రవాణా చేయటం నేరమని అతని పైన కేసు నమోదు చేసి ఎక్సైజ్ స్టేషన్ నర్సాపూర్లో అప్పగించడం జరిగింది. సారా కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, అల్ఫాజోలము, డైజోఫామిన్ కలిగిన, రవాణా చేసిన, అమ్మిన వారిపైన చట్టరీత్యా చర్యలు తప్పవని మాకు సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా తెలియజేయడం పరిచింది. హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, ఇంకో హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య మరియు ఎక్సైజ్ కానిస్టేబుల్ కె రాజు, రవి, హరీష్, నవీన్ పాల్గొన్నారు. ఇట్టి దాడులు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశానుసారము జరిపినామని ఎక్సైజ్ సిఐ గోపాల్ తెలిపినారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌడిపల్లి మండలం చునికిలో వెలిసిన నల్లపోచమ్మ జాతర ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ ఈవో రంగారావు. జ్యోతిషం చెప్తామంటూ ఒంటరి మహిళలని టార్గెట్ చేసిన వ్యక్తి అరెస్ట్. మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయడంపై హర్షం. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మునిగర్ప గ్రామంలో కెనాల్ పనులను పరిశీలించిన వంటేరు ప్రతాప్ రెడ్డి. టీఆర్ఎస్ హయాంలోనే 99% పనులు పూర్తి చేశామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.